మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావని నన్నడగటానికి నువ్వెవరు? ఈ ఇంటి సెక్యూరిటీ గార్డ్వా? ప్రీతి ఈ ఇంటి పెద్ద కోడలు. మరి నేనెవరు? నేను ఈ ఇంటి పెద్ద కోడలే కదా అత్తయ్య గారు. ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా ఎంతో, మీతో సహా నేను కూడా అంతే. ఏయ్, ఏంటే వాగుతున్నావు? కోడల్ని అని నువ్వనుకుంటే సరిపోతుందనుకుంటున్నావా? మరి కాదు అని మీరు మాత్రం అనుకుంటే సరిపోతుందా? యాజ్ పర్ లా నేను నా మొగుడు అనబడే ఈ ఇంటికి పెద్ద కొడుకైన రోహిత్ బాబు చేత తలంచి తాళి కట్టించుకున్నాను. కలిసి కాపురం కూడా చేశాను చట్టబద్ధంగా. సో మీరు నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ ఇంట్లో సర్వాధికారాలకు అర్హురాలిని. ఈ ఇంటికి పెద్ద కోడల్ని. దాన్ని కాదు అనే హక్కు ఆ భగవంతుడికి సైతం లేదు. ఇంక మీకుంటుందా? ఏయ్, హక్కులు అధికారాలు అంటూ ఏంటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆస్తి కోసం నన్ను కిడ్నాప్ చేయించిందే కాక నేను చచ్చిపోయానని కూడా అందర్నీ నమ్మించావు. నా కుటుంబం నుంచే నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూశావు. అలాంటి నువ్వు నాకు భార్య ఎలా అవుతావు? చూడు మొగుడా, ఈ ఇంట్లో వాళ్ళు నాకిచ్చే విలువను బట్టి నా చర్యలు ప్రతిచర్యలు ఆధారపడి కదా ఉంటాయి. హలో, ఏంటి మెళ్ళో తాళుంది కదా అని మొండిగా వాదించేసి మాట్లాడితే నీ వాక్చాతుర్యాన్ని చూసి భయపడి వెనకడుగు వేస్తావనుకుంటున్నావా? పిచ్చి మొహమా, నువ్వు ఎంత చేసినా మొండిగా ఎడ్డవంటే తెడ్డవని డ్రామాలాడినా ఏం ఉపయోగం ఉండదు. చట్టం పేరు చెప్పి నీ పిచ్చి చాతుర్యం ఎంత ప్రదర్శించినా కోడలిగా కాదు కదా, ఈ ఇంటి పనిదానిగా కూడా నీకీ ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా అతి సున్నితంగా హెచ్చరిస్తున్నాను, పో ఇక్కడి నుంచి. కాదు కూడదు తెగే వరకు లాగుతా, నోటికొచ్చినట్టు వాగుతానంటావా? నీ పర్ఫార్మెన్స్ యొక్క పర్యవసానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతవరకు తెచ్చుకోవద్దు. చా, ఇప్పుడు నేను భయపడాలా అత్తయ్య గారు? పెద్దమ్మా, భయపడదామా? మనకెందుక మీ భయము? అన్నింటికి సిద్ధపడేగా వచ్చుండాము.